హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీ సాఫ్ట్గా ఉండే వెజిటేబుల్ పన్నీర్ రోల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, 1 టీ స్పూన్ నూనె, కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా ఎక్కువసేపు ఒత్తుకుంటే రోటీస్ అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని 20 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, చిల్లీ పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కోట్ చేయండి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్డ్ గార్లిక్ వేసి వేపండి. గార్లిక్ వేగాక మ్యారినేట్ చేసిన పన్నీర్ని వేసి టోస్ట్ చేయండి. ఇప్పుడు పన్నీర్ వేగాక ఇందులోనే 1 కప్పు ఆనియన్ వేసి వేపండి. 1 కప్పు క్యాప్సికమ్, క్యారెట్, టమాటో తరుగు వేసి మీడియం ఫ్లేమ్లో వేపండి. ఇప్పుడు పిండిని బాల్స్లా చేసి ఉంచండి. పొడి పిండిని చల్లి పలుచగా చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ గుండ్రంగా చుట్టి ఇది చపాతీ పిండి మందాన ఒత్తుకోండి. ఈ విధంగానే అన్నిటిని చేయండి. ఇలా ఒత్తుకున్నటువంటి రోటీని పెనం మీద వేసి కాల్చండి. ఇలా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకుని తీసుకోండి. కాల్చినటువంటి రోటీని ఒక ప్లేట్లోకి తీసుకొని మయోనైస్, టొమాటో కట్చప్ వేసి
పన్నీర్ స్టఫింగ్ని పెట్టి రోల్ చేసి సర్వ్ చేయండి. సాఫ్ట్ రోటీ, జ్యూసీ పన్నీర్, ఫ్రెష్ వెజీస్తో చేసిన వెజ్ పన్నీర్ రోల్ ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్